పాకిస్తాన్లో కొత్త సంక్షోభం మొదలైంది. నవంబర్ 29న సీడీఎఫ్గా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. కానీ సీడీఎఫ్ ఫైల్పై ఆ దేశ ప్రధాని సంతకం చేయలేదు. 6 రోజులు గడిచినా పాకిస్తాన్ ప్రధాని జాడ మాత్రం కనిపించలేదు. కానీ షహబాజ్ షరీఫ్కి అధ్యక్ష కార్యాలయం షాక్ ఇచ్చింది. మునీర్ను సీడీఎఫ్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సీడీఎఫ్ ఫైల్పై ప్రధాని షరీఫ్ సంతకం చేశాడని కొందరు వాదిస్తున్నారు. సంతకం చేసి ఉంటే షహబాజ్ ఎందుకు కనిపించడం లేదని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. మునీర్కి సూపర్ పవర్ ఇవ్వడం షహబాజ్కి ఇష్టం లేదా? పాకిస్తాన్ ప్రధాని ఏమయ్యాడు? సీడీఎఫ్ ఫైల్పై షరీఫ్ సంతకం పెట్టకపోతే మునీర్ వదిలేస్తాడా? అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతుంది? లెట్స్ వాచ్. పాక్ ప్రధాని షహబాజ్ ఎక్కడున్నాడు? మునీర్కు సూపర్ పవర్ ఎలా దక్కింది? మునీర్ను పిచ్చోడని అన్నది ఎవరు? కొన్ని దేశాల ద్రవ్యోల్బణం గురించి టెన్షన్ పడుతున్నాయి. మరికొన్ని దేశాలు ఎన్నికలపై ఆందోళన చెందుతున్నాయి. ఇంకొన్ని టెక్నికల్ వృద్ధి భయం వెంటాడుతోంది. పాకిస్తాన్ పరిస్థితి వేరు. తమ ప్రధానమంత్రి ఎక్కడున్నారబ్బా అని ఆలోచిస్తూ పాక్ ప్రజలు నిద్రలేస్తున్నారు. ఎందుకంటే దేశ సైన్యాధిపతికి ప్రధాని కీలకమైన బాధ్యతలు అప్పగిస్తూ సంతకం చేయాల్సి ఉంటుంది. పాకిస్తాన్కి చెందిన సోకాల్డ్ ఫీల్డ్ మార్షల్, కాబోయే సుప్రీం కమాండర్ ఇప్పుడు ఒక్క సంతకం కోసం ఎదురుచూశాడు. ఆ సంతకం ప్రధాని షహబాజ్ షరీఫ్ చేయాల్సి ఉంది. కానీ పాకిస్తాన్లోని ఫేమస్ సీరియల్లో కవల సోదరుల్లో ఒకరు మాయమైనట్టు షరీఫ్ కూడా అదృశ్యమయ్యాడు. అసలు ఉగ్రదేశంలో ఏం జరుగుతుందో చూద్దాం. నవంబర్ 29వ తేదీ ఆసిమ్ మునీర్ జీవితంలో ప్రత్యేకమైన దినంగా నిలవాలి. ఎందుకంటే ఆ రోజు అతడు కొత్త బాధ్యతల్ని స్వీకరించాల్సి ఉంది. ఆ బాధ్యతలేమిటంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్. దీన్ని షార్ట్లో సీడీఎఫ్ అంటారు. ఈ సీడీఎఫ్ఏ కొత్త పదవి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లన్నింటికీ నాయకత్వం వహించే కొత్త పదవి ఇది. సీడీఎఫ్ అనేది ఆసిమ్ మునీర్ను సుప్రీం కమాండర్గా మారుస్తుంది. దీంతో పాకిస్తాన్లోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా మునీర్ మారనున్నాడు. ఈ పదవి కోసం పాకిస్తాన్ పార్లమెంటు రాజ్యాంగ సవరణను ఆమోదించింది. దీనికి మిలిటరీ విభాగాల నుంచి కూడా క్లియరెన్స్ వచ్చింది. రావల్పిండిలో కొత్త పదవి బాధ్యతలకు ఏర్పాట్లు కూడా చేశారు. ఇక ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ రాజ్యాంగ సవరణ బిల్లుపై చివరి సంతకం చేయాల్సి ఉంది. ఒక్క సంతకం చేస్తే మునీర్ సుప్రీం లీడర్ అయిపోతాడు. ఈ పదవి బాధ్యతలు షెడ్యూల్ ప్రకారం నవంబర్ 29 మునీర్ స్వీకరించాల్సి ఉంది. కానీ వారం రోజులైనా షహబాజ్ షరీఫ్ మాత్రం సంతకం పెట్టలేదు. అయితే తాజాగా పాకిస్తాన్ అధ్యక్ష కార్యాలయం మాత్రం మునీర్ను సీడీఎఫ్గా నియమిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే దీనిపై షహబాజ్ షరీఫ్ సంతకం పెట్టాడా లేదా అన్నదే ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. ప్రధాని సంతకం పెట్టకుండా అధ్యక్షుడు ఎలా ఆమోదిస్తారని వాదిస్తున్నారు. నిజమే, కానీ అది పాకిస్తాన్. అక్కడ ఆర్మీ చీఫ్ చెప్పిందే వేదం. ప్రధాని సంతకం పెట్టకపోయినా ఆమోదం లభిస్తుంది. అందుకే షరీఫ్ ఎక్కడా అంటూ పాకిస్తానీలు ఆరా తీస్తున్నారు. షహబాజ్ దేశం విడిచి వెళ్లారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే నివేదికలు ఎంతవరకు నిజమనేది ఎవరికీ తెలియదు. షరీఫ్ ఎక్కడో అజ్ఞాతంలో ఉన్నాడని చాలా వరకు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే మునీర్కు సుప్రీం కమాండర్ బాధ్యతలను అప్పగించడం షహబాజ్కు ఇష్టం లేదని వివరిస్తున్నారు. అలా షరీఫ్ భావించడానికి కారణాలున్నాయి. ఇప్పటికే మునీర్ శక్తివంతమైన వ్యక్తి. ఇప్పుడు ప్రధాని దేశంలో తోలుబొమ్మలా మారిపోయాడు. బహుశా చివరికి షహబాజ్ షరీఫ్ వాస్తవాన్ని గ్రహించి ఉండొచ్చు. అందుకే మునీర్ సీడీఎఫ్ ఫైల్పై సంతకం పెట్టకుండా దాక్కున్నాడని అనుమానిస్తున్నారు. ఈ డ్రామా కొనసాగుతుండగానే సీన్లోకి మరో సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ ఎంట్రీ ఎవరిదో కాదు, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్దే. ప్రస్తుతం ఇమ్రాన్ జైల్లో ఉన్నాడు. ఇటీవలి కాలంలో ఇమ్రాన్ చంపేశారంటూ దుమారం రేగింది. ఇమ్రాన్ బతికే ఉన్నాడని చూపించాలని ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ఈ ఒత్తిడికి జైలు అధికారులు ఎట్టకేలకు దిగొచ్చారు. మాజీ ప్రధాని బతికే ఉన్నాడని నిర్ధారించారు. ఇప్పుడు అదే ఇమ్రాన్ ఉన్నట్టుండి గొంతు పెంచుతున్నాడు. ఇప్పుడు ఇమ్రాన్ సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్నాడు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ను పిచ్చోడిగా, మానసిక రోగిగా అభివర్ణించాడు. పాశ్చాత్య దేశాలను సంతోషపెట్టడమే పనిగా మునీర్ వ్యవహరిస్తున్నట్టు ఇమ్రాన్ ఖాన్ ఆరోపించాడు. చట్టాలను తొంగలో తొక్కి పాకిస్తాన్ ముక్కలు చేస్తున్నాడని మాజీ ప్రధాని మండిపడ్డాడు. పశ్చిమ పొరుగు దేశం ఆఫ్ఘనిస్తాన్తో ఉద్రిక్తతలకు ఆసిమ్ మునీర్ బాధ్యత వహించాలని ఇమ్రాన్ ఖాన్ డిమాండ్ చేశాడు. ఒక్క పోస్టులోనే చాలా విమర్శలను ఇమ్రాన్ గుప్పించాడు. ఒకవేళ పాకిస్తాన్ చరిత్ర మీకు తెలిసినట్టయితే ఇదేమీ పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు.
ఆర్మీ చీఫ్ మునీర్, మాజీ ప్రధాని ఇమ్రాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇమ్రాన్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆసిమ్ మునీర్ పాకిస్తాన్ గూఢచార సంస్థ ISI చీఫ్గా ఉన్నాడు. అయితే మునీర్ను ఆ పదవి నుంచి ఇమ్రాన్ తొలగించాడు. అప్పటినుంచి ఇమ్రాన్పై మునీర్ కక్ష పెంచుకున్నాడు. అయితే ఇమ్రాన్ పెట్టిన పోస్టులో అసలైన సమస్య CDF గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. CDF పదవితో 3 రక్షణ శాఖలపై పూర్తిస్థాయి కంట్రోల్ మునీర్కు లభిస్తుంది. కోర్టు విచారణలపై ప్రభావం చూపడం, పదోన్నతులు, న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ మొత్తం మునీర్ చేతికి వెళ్లిపోతాయి. సింపుల్ గా చెప్పాలంటే తిరుగుబాటు చేయకుండానే ఆర్మీ చీఫ్ కాస్త అధ్యక్షుడిలా మారిపోతాడు. CDF ఫైల్పై షెహబాజ్ షరీఫ్ సంతకం చేస్తే అతడు మునీర్ పర్సనల్ పేపర్ వెయిట్ కంటే అధ్వానంగా మారిపోతాడు. ఒకవేళ షరీఫ్ సంతకం చేయకపోతే మునీర్ ఆగ్రహానికి గురవుతాడు. బలహీనమైన పాకిస్తాన్ ప్రధాని ఎక్కువగా దేనికి భయపడతాడు? CDF చేతిలో కీలుబొమ్మగా మారినందుక, లేక పదవిని కోల్పోవలసి వస్తుందనా? ఇదొక పెద్ద సందిగ్ధం. అందుకే షెహబాజ్ షరీఫ్ అదృశ్యమయ్యాడు. పాకిస్తాన్లో మళ్లీ హిస్టరీ రిపీట్ అవుతుంది. ప్రధాని ధైర్యంగా ఉండడానికి ప్రయత్నిస్తాడు, కానీ సైన్యం వారిని తొలగిస్తుంది. లేదంటే అదృశ్యమైపోతారు, కాదంటే జైలుకెళ్తారు. సైన్యాన్ని వ్యతిరేకించినందుకే ఇమ్రాన్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఇది దశాబ్దాలుగా పాక్లో జరిగే పాత కథే. పాకిస్తాన్లో సైన్యం బలపడుతుంది, కానీ ప్రజాప్రభుత్వం బలహీనపడుతుంది. సో ఇప్పుడు ఆసిమ్ మునీర్ తిరుగుబాటును పాక్ ప్రధాని అడ్డుకున్నాడా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే అధ్యక్ష కార్యాలయం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. మునీర్ను CDFగా నియమిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు CDF ఫైల్పై షెహబాజ్ షరీఫ్ సంతకం చేసి ఉంటే ఓకే. ఒకవేళ చేయకపోయి ఉంటే మాత్రం చిక్కులు తప్పవు.